భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్న వెంటనే ఆ శక్తి గురించి మనం ఏం మాట్లాడుకోవాలి? ఇటు ఈశ్వరుడు ఇచ్చిన జ్ఞానం, అలాగే అమ్మవారి యొక్క శక్తి ఆయుధాన్ని నిత్యము పట్టుకుని ఉంటారు. అయితే ఈశ్వరుడు సాక్షాత్తు ప్రణవ స్వరూపం గురించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈశ్వరుడికే చెప్పినప్పుడు ఒకానొక సమయంలో ఆయన గురువుగా ఉంటారు అని కూడా మనకి చెప్తూ ఉంటారు. అంటే కొడుకు గురుస్థానంలో ఉంటూ ఈశ్వరుడికే ప్రణవం గురించి ఎన్నో విషయాలు చెప్తారట. అలా ఈ ప్రణవానికి సంబంధించిన రహస్యాలను ఈశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర పొందారు అనే మాటలు కూడా మనకు వినిపిస్తూ ఉంటాయి. ఇక ఆ జ్ఞానం ఏదైతే ఉంటుందో, అంటే ఏ జ్ఞానం కోసమైతే మనం అందరం కూడా వెంపర్లాడాలో, ఇంకా చెప్పాలి అంటే మనుషులకు ఈ జ్ఞానం చాలా అవసరం ఇతరత్రా జీవుల కన్నా. మనిషిగా మనం పుట్టాము అంటే 84 లక్షల జీవరాశులు, అందులో ఉత్కృష్టమైన జన్మ మానవ జన్మ. మళ్ళీ మళ్ళీ వస్తుందా తెలియదు. అయితే ఎన్ని పాపాలు చేసామో, ఎన్ని పుణ్యకర్మలు చేసామో వాటి లెక్కలు వేస్తూ మనం కూర్చోలేం. కానీ వాటి బట్టే మళ్ళీ జన్మ అన్నది ఉంటుంది. ఈ జన్మ వచ్చిన తర్వాత పరిపూర్ణ జ్ఞానంతో తరించిపోయే ప్రయత్నం మనం అందరం కూడా చేయాలి. ఈ క్రమంలో ఎంతో జ్ఞానాన్ని నేను ఇస్తాను కదా అని భగవత్ స్వరూపం, పరబ్రహ్మ స్వరూపం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపంలో ఉంటారు. అయితే మిగతా భగవత్ స్వరూపాలు జ్ఞానాన్ని ఇవ్వరా అంటే అలా కాదు. సుబ్రహ్మణ్యుడు ఎప్పుడు బాలుడి రూపంలో కనిపిస్తూ ఉంటాడు. అలా బాలుడి రూపంలో ఎందుకు కనిపిస్తాడు అంటే తన అన్నయ్యలాగే. ఎందుకంటే వినాయకుడికి కూడా సదా బాలరూప అనే ఒక నామం ఉంటుంది. అంటే చిన్న పిల్లలు చాలా తొందరగా మన ప్రేమను పొందుతారు, అలాగే వాళ్ళు కూడా తిరిగి మనల్ని ప్రేమిస్తారు. వాళ్ళు మనసులో ఎటువంటి ద్వేషాలు పెట్టుకోరు, తొందరగా కలిసిపోతూ ఉంటారు. అలా స్వామి మనం తప్పులు చేస్తూ ఉన్నా స్వామి క్షమించవా అని అడిగితే చాలా చక్కగా మనతో పాటే ఉంటూ ఉంటారట. కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన అన్నది చక్కని జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ జ్ఞానము అక్కడ పరబ్రహ్మ స్వరూప తత్వానికి సంబంధించింది. మరి అంత పెద్ద పెద్ద మాటలు మనకి అర్థమైనా అర్థం కాకపోయినా ప్రతి ఒక్క మలుపులో స్వామి ఉంటూ మనల్ని జ్ఞానం వైపు తీసుకుని వెళుతూ ఉంటారు. అటువంటి జ్ఞాన శక్తి ఈట అన్నది పట్టుకుని ఉంటారు ఒక ప్రదేశంలో. ఎందుకంటే సాక్షాత్తు శివుడే అక్కడికి వచ్చి సుబ్రహ్మణ్య స్వామికి ఆ ఆయుధాన్ని ఇచ్చారట. ఈ క్షేత్రం ఏదో కాదు, మనకి తిరుత్తని అంటారు. ఈ తిరుత్తని క్షేత్రం ఇది చాలా విషయాలకి సంబంధించి, అంటే ఈ క్షేత్రం గురించి మనం మాట్లాడుకోవడం మొదలు పెడితే మనం ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. అయితే ప్రశాంతత లేకపోతే శాంతి, ఈ పదం వింటూ ఉంటాం. ఇది నిజంగా మనందరి జీవితానికి చాలా అవసరం. ముఖ్యంగా మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో భగవద్ ఉపాసన వైపు వెళుతుంది. చక్కగా నవ్వుకోగలుగుతాం. నవ్వాలి అన్నా మనసులో అలజడులు ఉండకూడదు, బెంగలు ఉండకూడదు, భయాలు ఉండకూడదు. అవి లేకుండా ఉంటుందా జీవితం అంటే ఒక్కొక్కసారి లేదు అని చెప్పాలి. ఎందుకు అంటే ఇక్కడ భయం అంటే కేవలం ఏదో చీకటిగా ఉందా లేకపోతే ఏదో పెద్ద బాధ ఉందా అన్నది కాదు. ప్రతి విషయానికి సంబంధించి మన దగ్గర ఉన్నది ఏదైతే ఉంటుందో, సంపద కావచ్చు, పరిస్థితులు కావచ్చు, ఆనందం కావచ్చు, పోతుందేమో అనే భయం, లేకపోతే ఏదైనా జరగకూడనిది జరుగుతుందేమో అనే భయం. ఇలా భయంతోనే జీవితం గడిచిపోతూ ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉండడం కష్టం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మన కోసమే ఈ తిరుత్తని క్షేత్రంలో కొలువు తీరి ఉన్నారు అని చెప్పుకోవాలి. కారణం ఏమిటి అంటే అక్కడికి వెళ్ళి భగవంతుడిని అలా మనస్ఫూర్తిగా దర్శించుకుంటే మనసుకి ప్రశాంతత కలుగుతుందట. స్వామివారు కూడా ఈ ప్రదేశానికి వచ్చి ఎంతో ప్రశాంతతని పొందారు. ఎందుకు అంటే సూరపద్ముడు అనే భయంకరమైన రాక్షసుణ్ణి అంతం చేసిన తర్వాత కోపంతో ఉంటారు కదా, ఆ సమయంలో రాక్షసుణ్ణి ప్రేమతో చంపుతాను రారా అంటే వాళ్ళు రారు. కాబట్టి ఆ భయంకరమైన రాక్షసుణ్ణి చంపటానికి కొద్దిగా కోపంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రాక్షస సంహారం చేసిన తర్వాత ఈ తిరుత్తని ప్రదేశానికి వచ్చినప్పుడు ఇక్కడ కూర్చుని ఉన్నప్పుడు ఆయన ప్రశాంతతని పొందారట. అంతేకాకుండా ఈ పరమ పావన క్షేత్రంలోనే వల్లి అమ్మవారితో ఆయనకి వివాహం జరిగింది అన్న విషయం కూడా చెప్తారు. ఈ క్షేత్రానికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడ 365 మెట్లు ఉంటాయట. అంటే ప్రతి గుడికి, అంటే ఒక ఎత్తు స్థాయిలో ఒక కొండ మీద ఉన్న గుడికి వెళ్ళాలి అంటే మెట్లు కూడా ఉంటాయి కదా, అలా 365 ఉంటాయట. కారణం ఏమిటి అంటే 365 రోజులు కూడా భగవద్ ఆరాధన చేసిన ఫలితం కలుగుతుంది అంటారు. అందుకే అక్కడికి వెళ్ళిన వాళ్ళు సాధారణంగా ఈ మెట్ల ద్వారానే వెళుతూ ఉంటారు. ప్రతి మెట్టుకి పసుపు రాసి బొట్టు పెట్టి పూజలు చేస్తూ ఉంటారు. ఆ కారణంగా స్వామి ప్రతిరోజు నిన్ను మేము ఆరాధించినట్టే స్వీకరించు అనేటట్టుగా
అక్కడ మొక్కుకుంటూ ఉంటారు. మరి ఇంతేనా? కాదు. ఇలా ఈ 365 మెట్లు ఎక్కుతున్నప్పుడు స్వామి ప్రతిరోజు ఆరాధన చేస్తున్నాము అనే విషయంతో మనం ఎప్పుడైతే భక్తి శ్రద్ధలతో ఒక బొట్టు పెట్టడమో లేకపోతే ఎక్కుతూ ఉంటామో మనసులో కృతజ్ఞత కూడా ఉండాలి. ప్రతి క్షణం భగవంతుడు ఇచ్చిన భిక్ష కదా. మరి అలా భగవంతుడా నీ భిక్షతోనే మేము బ్రతుకుతున్నాము 365 రోజులు అనే ఒక చక్కని ఆలోచనతో ఆ మెట్లు ఎక్కగలిగితే ఇంకేముంది, స్వామి ఎంతో ప్రేమగా మనకి స్వాగతం చెప్తారు. మరి ఇంతేనా? కాదు, ఇంకా ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. పూర్వం ముత్తుస్వామి దీక్షితుడు, ఈయన సంగీత త్రయంలో ఒకరు. అంటే ఈయన చేసిన సాధన అనే కాకుండా సంగీత ప్రపంచానికి ఎన్నో అద్భుతమైన కీర్తనలను ఆయన ఇచ్చారు. అయితే అన్నీ అలవోకగా జరిగిపోయాయా అంటే కాదు. అలాంటి మహానుభావులకు, అలాంటి కారణ జన్ములకు భగవత్ కృప ఉంటుంది, అనుగ్రహం ఉంటుంది. అలాగే ఈ ప్రదేశం దగ్గరికి వచ్చి వారు ధ్యానంలో కూర్చుని ఉన్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తనకి విపరీతమైన పాండిత్యాన్ని ఇచ్చారట. కొంతమంది కవితల రూపంలో చెప్తారు, కొంతమంది కీర్తనల రూపంలో చక్కగా పాడుకుంటూ ఉంటారు. ఒక అన్నమయ్య అయినా, ఒక త్యాగరాజు అయినా భగవంతుణ్ణి ఆరాధిస్తూ భగవన్ నామమే ఎప్పుడూ చెప్పుకుంటూ తరించిపోయారుగా. అలాగే ముత్తుస్వామి దీక్షితుల వారు కూడా. అయితే తనకి సంబంధించి ఈ ఆలయానికి చాలా దగ్గర సంబంధం ఉంది అని అంటారు. ఈ ఆలయ ప్రదేశంలోనే ముత్తుస్వామి దీక్షితులు కూర్చుని ధ్యానం చేస్తూ ఉంటే ఈ స్వామి, ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కదలి వచ్చి ఒక వృద్ధ బ్రాహ్మణుడి యొక్క రూపాన్ని ధరించి అక్కడే తిరుగుతూ ముత్తుస్వామి దీక్షితర్ అని లేపారట. అయితే ఆ సమయంలో కళ్ళు తెరిచారు, కానీ ఆశ్చర్యం కలిగింది. ఎందుకు అంటే తన ప్రదేశం కాదు, తను అక్కడ కొత్త, ఎవ్వరూ తెలియదు. అటువంటిది ఈ బ్రాహ్మణుడికి నా పేరెలా తెలుసు అని ఆలోచించారట. ఆశ్చర్యపోతూ అన్నారు. అన్న వెంటనే ఏదయ్యా ఒకసారి నోరు తెరు అన్నారట స్వామి. అంటే ఆ బ్రాహ్మణుడి రూపంలో ఆయన చూస్తూ ఉండిపోయాడు. ఆ బ్రాహ్మణుడిలో ఏదో ఒక తేజస్సు కనిపించింది. నోరు తెరిచారట. ఆ నోరు తెరిచిన వెంటనే నాలిక పైన ఒక పటిక పందార ముక్క మాత్రంగా పెట్టారట. పెట్టిన వెంటనే ఇదేంటి అని అడిగారట. ఇది పటిక పందార అన్నారట. సరే కళ్ళు మూసుకుని దీన్ని ఆస్వాదించు అన్నాడట ఆ బ్రాహ్మణుడు. అలా కళ్ళు మూసుకుని అది చప్పరించుకుని మళ్ళీ కళ్ళు తెరిచి చూసేటప్పటికీ ఈ వృద్ధ బ్రాహ్మణుడు అక్కడ లేడు, మాయమైపోయాడు. అయితే అక్కడే ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఖచ్చితంగా నాకు అనుగ్రహాన్ని ఇచ్చారనుకున్నారట. అప్పటి నుంచి విపరీతమైన పాండిత్యము, అంటే ఆ కీర్తనల్లో మనం చూస్తూ ఉంటాం. ఒక అమ్మవారి ఆరాధనైనా, ఒక ఈశ్వర ఆరాధనైనా, సుబ్రహ్మణ్య స్వామి మీద ఆరాధనైనా అలా ఓకగా పదములు అలా వెళ్ళిపోతూ ఉంటాయిగా వాళ్ళు మహానుభావులు. అలా ముత్తుస్వామి దీక్షితుల్ని కేవలం సరస్వతి రూపంలో పరబ్రహ్మ స్వరూపం అనుగ్రహాన్ని ఇవ్వడమే కాకుండా ఆ తిరుత్తని ప్రదేశానికి సంబంధించి ఇలా ముత్తుస్వామి దీక్షితుడికి చక్కని పాండిత్యాన్ని, చక్కని సంగీత జ్ఞానాన్ని, అలాగే అద్భుతమైన కీర్తనలు నేటికి పాడుకుంటూ ఉంటారు సంగీతం నేర్చుకున్న వాళ్ళు. ఇదంతా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం అంటారు. ఇంతేకాకుండా ఈ ఆలయంలో ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అదేంటి అంటే ఈ ఆలయంలో గంధంతో స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటారు, గంధం నివేదిస్తూ ఉంటారు. అయితే ఇది ఒక్కొక్కసారి చాలా పెద్ద పెద్ద ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఈ గంధాన్ని తీసి ప్రసాదంగా కూడా ఇస్తూ ఉంటారట. చాలామంది ఆ గంధాన్ని కేవలం వాళ్ళు రాసుకోవడం అని కాకుండా దాన్ని నీళ్ళల్లో కలుపుకుని తాగుతూ ఉంటారు. కారణం ఏమిటి అంటే ఈ గంధాన్ని ఎవరైతే స్వీకరిస్తారో, లోపలికి పుచ్చుకుంటారో జన్మ జన్మల పాపం పోతుందంటారు, అలాగే అనారోగ్యం పోతుంది అంటారు. కాబట్టి ఇలా గంధాన్ని పంచిపెట్టే సమయంలో భక్తులు మామూలుగా ఉండరు, చాలామంది వచ్చి తరించిపోతూ ఉంటారు. అంటే అటువంటి పదార్థం లోపలికి వెళ్ళినప్పుడు, స్వామి యొక్క అనుగ్రహం వెళ్ళినప్పుడు మనం ఎలా పాపాలు చేస్తూ ఉంటాం? కర్మేంద్రియాలు పంచేంద్రియాలతోనే కదా. ఏదో చూస్తాం, నచ్చదు, కక్ష పెట్టుకుంటాం. ఎవరో ఏదో అంటారు మన గురించి, వింటాము, మనకి నచ్చదు, కాబట్టి ఈ చెవుల ద్వారా, అలాగే నోటి ద్వారా మహాపాపాలు చేస్తూ ఉంటాం. నచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాం, కోపంతో అరుస్తూ ఉంటాం, అతల వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా నోటి ద్వారా, ఒక్కొక్కసారి చేతులు ఉపయోగిస్తూ ఉంటాం. కాబట్టి ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, వీటి వల్ల పాపాలు చేసుకోవడం, వీటి వల్ల ఇవన్నీ మనస్సు దాకా తీసుకుని వెళ్ళి అవతల వ్యక్తి పైన ఈర్ష, ద్వేషం ఇవన్నీ పెంచుకోవడం ఎక్కడ జరుగుతుంది? ఈ శరీరం అనే వ్యవస్థలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ గంధాన్ని ఎప్పుడైతే పుచ్చుకుంటారో అప్పుడు ఆ వ్యవస్థ మారుతుంది. మన ఇంద్రియాలు మన మాట వింటాయి, మన మనసు మన అధీనంలో ఉంది అంటారు. అప్పుడు పాపపు ఆలోచనలు పోతాయన్నమాట. అంతేగాని పాపాలు చేసేయటం, గంధం కలుపుకుని తాగేయటం అన్నది మాత్రం ఇక్కడ మనం చెప్పుకోవటం లేదు దీని గురించి. కాబట్టి పూర్తిగా మన ఇంద్రియ శక్తిని మార్చే శక్తి ఈ గంధానికి ఉంటుందట. అది తిరుత్తణిలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం మనందరికీ.
ఇంతటితో అయిపోలేదు, ఇంకొక విషయం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సాధారణంగా స్వామివారికి అంటే ఏ స్వామికైనా ఒక వాహనం అన్నది ఉంటుంది కదా, అంటే దాన్ని అధీనంలో పెట్టుకున్నారు అని. నిజంగానే భగవంతుడు ఆ పక్షి మీదో లేకపోతే ఆ పశువు మీదో ఎక్కి తిరుగుతూ ఉంటాడా? అంతటా వ్యాప్తి చెంది ఉంటాడు భగవంతుడు. కానీ ఇక్కడ సుబ్రహ్మణ్యుడు అన్న వెంటనే నెమలి వాహనం మనం వింటూ ఉంటాం. కానీ ఈ ప్రదేశంలో వాహనుడిగా ఐరావతం కనిపిస్తుందట, ఏనుగు కనిపిస్తుంది. ఏనుగు వాహనమా అంటే కాదు, కానీ పరిస్థితి అంటే దానికి సంబంధించి ఒక కథ మనకి వినిపిస్తూ ఉంటుంది. ఇంద్రుడు తన ఐరావతాన్ని బహుమతిగా ఇస్తారట సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. ఎందుకు అంటే దేవసేననిచ్చి వివాహం చేస్తారు కదా, మరి దేవసేన ఇంద్రుని యొక్క కుమార్తె కాబట్టి అల్లుడు, అందుకే అల్లుడికి ఆ కానుక ఇస్తారట. అలా ఈ తిరుత్తని ప్రదేశంలో చక్కగా స్వామివారికి ఎదురుగా వాహనంగా ఏనుగు ఐరావతం ఉంటుంది. మరి ఏనుగు ఉంది ఇంతేనా అంటే కాదు, ఈ ఏనుగు ఎప్పుడైతే ఇచ్చేస్తారో పైలోకంలో అంటే ఇంద్రలోకంలో ఐశ్వర్యం అంతా పోయిందట. ఐరావతంతోనే కదా ఐశ్వర్యం. మరి అలా ఐశ్వర్యం పోయినప్పుడు శక్తి పోయింది, నీరసంగా అయిపోయారట. మరి నిధులు పోయాయి. స్వర్గం ఎప్పుడూ సుభిక్షంగా ఉండాలి కదా, అప్పుడే కదా దేవతలు మనకి చక్కగా అనుగ్రహాన్ని ఇస్తారు. మరి అటువంటి సమయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నారట, పర్వాలేదులేండి మీరు ఈ ఐరావతాన్ని మళ్ళీ తీసుకుని వెళ్ళిపోండి అని. కానీ ఇంద్రుడు అనుకుంటారట, అయ్యో ఒక్కసారి ఏదైనా ఇస్తే మళ్ళీ మనం తీసుకోంగా, లాక్కోం. ఏదైనా మనం ఎవరికైనా ఇస్తే మాకు ఇచ్చేయండి అని మళ్ళీ తీసుకోంగా. అందుకే నాకు వద్దు స్వామి, నేను తీసుకోను. కాకపోతే ఆ ఏనుగు నా వైపు చూసినట్లయితే అంటే మా లోకం వైపు చూసినట్లయితే చాలు అని ఇంద్రుడు అడుగుతాడట. అందుకని స్వామివారు ఆ ఏనుగుని తిరగమని చెప్తారు. కాబట్టి ఇప్పుడు మనకి తిరుత్తని పుణ్యక్షేత్రంలో ఏనుగు తూర్పు ముఖం వైపు చూస్తూ ఉంటుందట. సాధారణంగా తూర్పు వైపే మనకి దేవతలందరూ ఉంటారు అని మనం తూర్పుకి తిరిగి దండం పెట్టుకోవడం, దీపాలు పెట్టుకోవడం చేస్తూ ఉంటాం కదా. అలా దేవతాలోకాన్ని ఈ ఐరావతం చూస్తూ ఉంటుందట. ఆ చూపు ద్వారా, ఆ దృష్టి ద్వారా మళ్ళీ స్వర్గలోకంలో సంపద చక్కగా ఉంది అని చెప్తారు. కానీ నేటికి ఆ ఐరావతం మనకి ఈ తిరుత్తని ప్రదేశంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. అలా స్వామివారు ఇక్కడ ఉండి ఎంతో ప్రశాంతత పొందారు. అలాగే స్వామివారు శివుని యొక్క అనుగ్రహాన్ని పొందారు. శివ ఆరాధన కూడా చేశారు. ఇక్కడ ప్రత్యేకంగా ఒక శివలింగ దర్శనం కూడా మనం చేసుకుంటూ ఉంటాం. అక్కడ శివుణ్ణి ప్రతిష్టాపన చేశారు స్వయంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అంతేకాకుండా ఆయన ఒక తటాకం లాంటిది ఏర్పాటు చేశారు. కాబట్టి భక్తులందరూ ముందుగా ఆ శరవణ తటాకం అంటారు, అక్కడ స్నానం చేసి అప్పుడు తిరుత్తని పుణ్యక్షేత్రానికి ప్రయాణం చేస్తారట. వెళుతూనే ఉప్పు కనిపిస్తూ ఉంటుంది మనకు అక్కడ. ఆ ఉప్పుని కొద్దిగా చేత్తో పట్టుకుని, స్వామి ఈ ఉప్పు తీసుకుని అంటే ఆ మాత్రంగా ఇలా ఉప్పు తీసుకుని మేము చేసిన పాపాలను నువ్వు పూర్తిగా వాటిని పటాపంచలు చెయ్యి అని ఆ ఉప్పు అక్కడ పెట్టేసి అప్పుడు ప్రయాణం చేస్తారట. మళ్ళీ మనం ఒక మాట చెప్పుకోవాలి, పాపాలు చేసేసుకోవడం, ఉప్పులు పట్టుకోవడం కాదు ఇక్కడ ఉద్దేశం. అక్కడికి వెళ్ళి మనస్ఫూర్తిగా మనం చెప్పుకుంటున్నాం, స్వామి పాపాన్ని తొలగించు అని. అంటే స్వామి తెలుసో తెలియకో పాపం చేశాం, కానీ ఇంకెప్పుడు పాపపు ఆలోచనలు రాకుండా చెయ్యి అనే విషయాన్ని మాత్రం అడగడం మర్చిపోకూడదు. అలా అడుగుతూ తిరుత్తని స్వామిని మనం చక్కగా బోళ్ళంత దయతో ఆయన మన కోసం ఉన్నారు. చాలా భిన్నంగా కనిపించే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలలో ఇది ఒక్కటి. అందుకే ఒకరికి పాండిత్యాన్ని ఇచ్చారు, ఒకరికి జ్ఞానాన్ని ఇచ్చారు. ముఖ్యంగా మనం మనుషులం కాబట్టి మనందరికీ కూడా అవసరం ప్రశాంతత. ప్రశాంతమైన జీవితాన్ని గడపటానికి, మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉండటానికి, మనం ఆనందంగా ఉండడానికి, అవతల వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వడానికి ఈ తిరుత్తనిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువుతీరి ఉన్నారు. అటువంటి స్వామి యొక్క అనుగ్రహం అందరం పొందుదాం, ఆనందంగా ఉందాం. నమస్తే.